మేడం మేడం రేయ్ సుబ్బరాజు, ఏమైందిరా? మేడం, ఆ మోగదాన్ని పట్టుకునేటప్పుడు అది రాడుతో నన్ను కొట్టి పారిపోయింది మేడం. ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయావరా? ఎద్దులో ఉన్నావు కదరా చెత్త వెదవా. అది ఆడది కాదు మేడం, అడవి మనిషి. దాన్ని ఆపడం నా వల్ల కాలేదు మేడం. సరే, బాగా బ్లడ్ పోయింది, మన హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్ ఆగరా. యశోద ఎక్కడ్రా? నిన్నే అడుగుతుంది, యశోద ఎక్కడా? ఈ యశోద ఏంటి మేడం? ఆ మూగ దానితో పాటు యశోద కనిపించలేదా? లేదు మేడం. సర్లే, వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్, వెళ్ళి వెతకండ్రా. ఏ చిన్న ప్లేస్ కూడా వదలొద్దు. నువ్వు వెతకండి. అలాగే మేడం. నా సామ్రాజ్యానికే వచ్చి నా మీద, నా వాళ్ళ మీద అటాక్ చేస్తారా? మిమ్మల్ని వదలను. ఊర్మిళ చేసిన పాపాలకి ఇక్కడున్న సమాధులే సమాధానం. ఇంతమందికి నువ్వు చేసిన అన్యాయానికి నీకు శిక్ష పడేలా చేస్తాను ఊర్మిళ, శిక్ష పడేలా చేస్తాను. అయినా నీకేం కర్మే, ఇలా పొర్లు దండాలు పెడుతున్నావు? ఆ యశోద మన దగ్గరే చచ్చింది కదా? అవునమ్మా, ఆ యశోద చచ్చేలాగే ఉంది. ఏమంటున్నావే? ఇందా కన్నయ్య కాల్ చేశాడు. యశోద డేంజర్లో ఉందని చెప్పాడు. అది చస్తే మనకు ఆస్తి రాకుండా పోతుందనే భయంతోనే నేను పొర్లు దండాలు పెడుతున్నాను. సుబ్బరాజుకేం ప్రమాదం లేదు కదా? యశోద అన్నయ్యని చూడనంత వరకు అన్నయ్యకి ఏ ప్రమాదం లేదమ్మా. ఓసే, 3 కాకపోతే 30 పెట్టవే పొర్లు దండాలు. మీ అన్నయ్యకి ఏమీ కాకూడదు, అలాగే ఆ యశోదకి ఏం కాకూడదు. పెట్టు. స్వామి,
మీరు చెప్పినట్లే చేశాము. నా చెల్లి తప్పకుండా కంపడుతుంది కదా. రాత్రి నుండి ఆ పసిబిడ్డ కునుక ఆపుకుంటూ దీపాలని కొండెక్కకుండా రక్షించిన విధానాన్ని చూసి ఖచ్చితంగా ఆ శివయ్య ముచ్చటపడే ఉంటాడు. అలాగే అన్నగా నీ ప్రేమ అతి త్వరలో నీ చెల్లి ఎవరో నీకు తెలిసేలా చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఆ కోనేటిలో స్నానం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకుని వెళ్ళండి. అలాగే స్వామి. అలాగే స్వామి. ఓం నమ శివాయ. నీకి నీకి చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది డాడీ. వెరీ గుడ్. సరే వెళ్ళు. అన్నయ్య ఏమో ఫోన్ ఎత్తడం లేదా, యశోదకి ఏమైందో తెలియదు. రాత్రి నుండి ఇద్దరు రెస్పాన్స్ అవ్వట్లేదు. అసలు ఏమై ఉంటుంది? అమ్మా, స్కూల్ డ్రెస్ ఎక్కడుంది? టైం అయిపోతుందమ్మా. నువ్వు వచ్చి నాకు టిఫిన్ పెట్టు. ఓ, ఎదుటి మనిషి భరించలేనని మాటలు చెప్తావు. టిఫిన్ పెట్టుకుని తినడం రాదా నీకు? ఏంటన్నయ్యా, తలక కట్టేంటి? ఏం లేదులే దేవకి, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. ఏంటి సుబ్బరాజు, ఇప్పుడైనా రావడం? అవును బావా, ఇప్పుడే వచ్చాను. అయినా మీరేంటి బావా ఈ టైం దాకా ఇంకా పడుకుని ఉన్నారు? రాత్రంతా ఈయన గారి చెల్లెల కోసం నేను పొర్లు దండాలు పెడుతూ ఉన్నాను. ఈయనేమో పూజ చేస్తూ ఉన్నాడు. పాప నిక్కి ఏమో దీపాలు వెలిగించింది. మీ చెల్లెల మీద మీకున్న ప్రేమే ఏదో ఒక రోజు మిమ్మల్ని మీ చెల్లెల్ని దగ్గర చేస్తుంది బావా. నేను కూడా అదే ఆశతో ఉన్నాను సుబ్బరాజు. ఇంతకీ యశోద ఎక్కడా? అసలు యశోదత్త ఇంట్లో ఎక్కడుంది నాన్న? యశోద ఎక్కడా అని అడుగుతున్నావు. యశోదత్త మన ఇంట్లో లేదు. లేకపోవడం ఏంటి? యశోద ఎక్కడికి వెళ్ళింది దేవకి? యశోద తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పింది. నేను సరే అని చెప్పాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి దేవకి, యశోదని ఒంటరిగా పంపించొద్దని? ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలి? దేవకి అందంగా అబద్ధమాడింది. అది ఒకందుకు మంచిదేలే. లేదంటే అన్నయ్య టెన్షన్ పడేవాడు. సారంగితో పాటు గూడానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాను కాబట్టి అన్నయ్య కూడా నమ్మేస్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయకు దేవకి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అమ్మా యశోద. అన్నయ్య, ఎందుకు వదన మీద కోపడుతున్నావు? నన్ను అర్థం చేసుకుని నా మాటని గౌరవించి నన్ను పంపించిందన్నయ్య. పాపం తనని ఏమనద్దన్నయ్య. నేనే వెళ్ళాను. ఏంటన్నయ్య, హెల్త్ బాలేదా? అంత డల్గా ఉన్నావేంటి? ఆయన గారి చెల్లెలు కనబడాలని వారానికి నెలకి పుణ్యక్షేత్రాలు తిరగడం, పొర్లు దండాలు పెట్టడం, ఇలా ఒక రోజు మూలన పడ్డం. ఇదెన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉందిలే యశోద. ఇన్నేళ్లు కనిపించకుండా పోతే సొంత బిడ్డల్ని కూడా తల్లిదండ్రులు మర్చిపోతారేమో కానీ మీరు నిజంగా గ్రేట్ అన్నయ్య. మీ చెల్లెలు కనిపించకపోయినా ఇంతకాలం మీరు తన్ని తలుచుకుంటూ తన కోసం ఇన్ని పూజలు చేస్తున్నారు. నేను చాలా అదృష్టవంతురాలను అనుకోవాలో, లేకపోతే ఇంత ప్రేమని పొందలేకపోతున్నందుకు దురదృష్టవంతురాలను అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ చెల్లెల మీద నీకున్న ప్రేమ మీ చెల్లెలకి ఏం కాకుండా చూస్తుందన్నయ్య.
మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఇంతకు ముందు కూడా అన్నయ్య అదే మాట అన్నాడు యశోద. ఏమైంది సుబ్బరాజ్ గారు? తలకి ఆ గాయమేంటి? ఆ, అది రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. మీకు తాగే అలవాటుందా? తాగేమన్నా డ్రైవ్ చేస్తారా? చిచి చిచి అలాంటిదేం లేదు యశోద. తాగను అనే అబద్ధం చెప్పను, కానీ రాత్రి మాత్రం తాగలేదు. అసలు డ్రైవింగ్ చేయను. నేను తాగిన తర్వాత మినిమం 12 అవర్స్ గడిస్తే తప్ప అంతవరకు డ్రైవింగ్ చేయను. నిజంగా అలాగే చేసేవాళ్ళైతే మీది మంచి నిర్ణయమే. ఎవరు నువ్వు? కంగారు పడకండి, మీరు నాతో రండి, మిమ్మల్ని నేను తప్పిస్తాను. రాత్రి ఉస్తాద్ అనే అతను ఎవరై ఉంటారు? చీకట్లో చూస్తే సుబ్బరాజు గారంత హైటే ఉన్నాడు. సుబ్బరాజు గారు లాగానే అనిపించారు, కానీ అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా. వదులు. మీరు ఇటువైపుగా వెళ్ళండి. యశోద ఏంటి నన్ను అలాగే చూస్తూ ఉంది? పైగా మీరు తాగుతారా, తాగి నడపొద్దు అని నా గురించి ఆలోచిస్తుందంటే యశోదకు నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. నిక్కి, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా పదా. మమ్మీ నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు. కాళ్ళు విరుగుతాయి స్కూల్కి వెళ్ళకపోతే. ఎందుకు నిక్కి స్కూల్కి వెళ్ళను అంటున్నా? ఈ రోజు నాన్నకి జ్వరం వచ్చింది కదత్తయ్య, నేను దగ్గరుండి చూసుకుందామని. మీ నాన్నను చూసుకోవడానికి మీ అమ్ముంది, కానీ నువ్వు చదివితేనే వస్తుంది కాబట్టి నువ్వెప్పుడు స్కూల్ మానొద్దు. సరే అత్తయ్య. అన్నయ్య, నిక్కిని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తానులే. సరే, పద. జాగ్రత్తగా వెళ్ళండి. యశోదకి రాత్రి నుంచి చాలా ఫోన్స్ చేశాను, చాలా మెసేజ్లు చేశాను, కానీ దేనికి సమాధానం లేదు. ఒకవేళ యశోద డాక్టర్స్ కాలనీకి వెళ్ళిందా? వెళ్తే అక్కడ తనకేమైనా ప్రమాదం జరుగుంటుందా? ఏ ప్రమాదం జరగకపోతే యశోద ఈ పాటికి నాకు ఆన్సర్ ఇచ్చుండేది కదా. అలా ఇవ్వలేదంటే తను ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదంలో ఉండుంటుంది. ఒకసారి డాక్టర్స్ కాలనీకి వెళ్ళి చూసొస్తే బెటరేమో. అవును, డాక్టర్స్ కాలనీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది. నేను యశోద కోసం డాక్టర్స్ కాలనీకి వెళ్తున్న విషయం అమ్మకి తెలియకూడదు. అమ్మ చూడకముందే వెళ్ళిపోవాలి. చెప్పండి నాన్న. హరి, నాన్న హరి. నానా నానా ఏమైనా నాన్న, ఎందుకలా కంగారుగా మాట్లాడుతున్నారు? మీ నానమ్మా నానమ్మకి ఏమైంది నాన్న? చెప్పండి నాన్న. మీ నానమ్మ కనిపించట్లేదురా? ఏంటి, నానమ్మ కనిపించట్లేదా? నాన్న, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నేను మన ఇంటి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్లోనే ఉన్నానురా. ఏమైందిరా? ఏమైంది? అమ్మ, నానమ్మ కనిపించట్లేదంట. అదేంట్రా, కనిపించకపోవడం ఏంటి? నేను కూడా వస్తాను, వెళ్దాం పద. నాన్న, అమ్మ నేను వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి. అలాగే, త్వరగా రండి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. సరే. అసలు మీ నాన్న ఎక్కడున్నారా? మీ నాన్నమ్మ ఎక్కడ మిస్ అయిందంట? నానమ్మని తీసుకొని ఇక్కడికి వస్తానని నాన్న నాకు కాల్ చేసి చెప్పాడు కదమ్మా.
తీసుకొని బయలుదేరాడంట. మరి ఇక్కడ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. అయ్యో అంత మన కర్మరా, కర్మ. ఆ యశోదతో ఏ ముహూర్తాన మనం పెళ్లి కుదుర్చుకుందాం అనుకున్నామో ఆ రోజు నుంచి మన ఇంటికి జ్యేష్ఠలక్ష్మి పట్టిందిరా. ఇప్పటి వరకు మన ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. నిన్న మొన్నటి వరకు మీ నానమ్మ బానే ఉంది కదరా. ఉన్నట్టుండి మీ నాన్నను కూడా గుర్తుపట్టలేకపోవడం ఏంట్రా? ఇదంతా దరిద్రపు యశోద వల్లనేరా. దాని దరిద్రం అంతా మనకే పట్టింది. అమ్మా ఆపుతావా? మన ఇంట్లో ఏం జరిగినా కానీ, ఊళ్ళో ఏం జరిగినా కానీ అదంతా యశోద వల్లే అని అలా ఎలా అనగలుగుతున్నావు అమ్మా? మన సైడ్ మిస్టేక్స్ పెట్టుకొని అది వేరే వాళ్ళ మీద తోయటం కరెక్ట్ కాదమ్మా. రేయ్, ప్రవచనాలు చెప్పడానికి, నీతి సూత్రాలు చెప్పడానికి పెద్దవాళ్ళు నాకు చాలా మందే ఉన్నారు. కానీ నువ్వు నోరు మూసుకునుండు. నేను కాదమ్మా, ముందు నువ్వు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. యశోద మీదకి ప్రతి నిందని వేయడం కరెక్ట్ కాదు. రేయ్, నీకొక దండంరా బాబు. ఆ యశోదని ఏమన్నా నీకు రోషం పొడుచుకొస్తుందే. ముందు వెళ్దాం పద. అరే యాసిడ్, నీకు సుబ్బరాజు తెలుసా? సినిమా యాక్టర్ సుబ్బరాజా మేడం? కాదురా, నా దగ్గర పనిచేసే నా రైట్ హ్యాండ్ సుబ్బరాజు గాడు. తెలియదు మేడం. వాడి ఫోటో నీకు పంపిస్తాను. వాడినొక కంట కనిపెట్టు. వాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలుస్తున్నాడో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఏమైంది మేడం? అతను ఏమైనా మీ ముందు తోక జాడించాడా? తోక జాడించాడు అనే కన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ వాడి తల తెగిపోతుంది కదరా. అలా తెగలేదు అంటే జస్ట్ అది నా అనుమానం మాత్రమే. వాడేదో రాంగ్ ట్రాక్లో ఉన్నట్టున్నాడు. ఈ మధ్య వాడి ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. అదేంటో నాకు తెలియాలి. వాడిలో మార్పు ఎందుకొచ్చిందో తెలియాలి. అలాగే మేడం, తెలుసుకుంటాను. చాలా జాగ్రత్తగా వాడిని ఫాలో చేయి. ఎందుకంటే సుబ్బరాజుగాడు తెలివిగలవాడు మాత్రమే కాదు, వాడు చాలా బలవంతుడు. నా బలహీనతలన్నీ తెలిసిన బలవంతుడు. నా గురించి, నా ప్లేసెస్ గురించి నాకంటే బాగా తెలిసింది వాడొక్కడికి మాత్రమే. వాడు పొరపాటున రాంగ్ ట్రాక్లోకి వెళ్తే నా సామ్రాజ్యానికి బీటలు బారే ఛాన్స్ ఉంది. అలా అని వాడిని చంపేద్దామంటే వాడంతటి నమ్మకస్తుడు మళ్ళీ దొరకటం చాలా కష్టం. నువ్వు ఫాలో అవుతున్నావన్న అనుమానం కూడా వాడికి రాకూడదు, సరేనా? అర్థమైంది మేడం. నా పనితనం ఏంటో మీరే చూస్తారుగా. వెళ్ళొస్తాను మేడం. ఏమైందిరా? ఓ, డబ్బేమైనా కావాలా? మేడం, మీకు తలనొప్పిగా మారిన ఆ యశోద ఫోటో కూడా నాకు ఇవ్వండి మేడం. పనిలో పని తను ఎక్కడుందో కూడా కనుక్కుంటాను. ముందు చెప్పిన పని చేయరా, దాని సంగతి నేను చూసుకుంటాను. రే, వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా ఇన్షర్ట్ చేసుకొని వెళ్ళు. సరే మేడం. నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం కనిపించు. అలాగే మేడం. ఖచ్చితంగా యశోద మూగమ్మాయి వీళ్ళంతా ఇక్కడెక్కడ ఉండుంటారు. వాళ్ళని ప్రాణాలతో పట్టించిన వాళ్ళకి కోటి కోటి రూపాయలు ఇస్తాను. మొదట్లో నా జీవితంలో నాకు తెలియకుండా ఏదో జరిగింది అనే భయం మాత్రమే నాకుండేది. కానీ రోజు రోజుకి ఆ భయం ఇంకా ఎక్కువ అవుతోంది. నాలాగే ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో
ఊర్మిళ ఇలానే ఆడుకుంటోందా? ఖచ్చితంగా ఊర్మిళ ఒక్కతే ఈ మాఫియాని రన్ చేయలేదు. ఖచ్చితంగా ఊర్మిళతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనిపిస్తోంది. ఇప్పుడు ఒకవేళ ఊర్మిళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఆ విషయం ఊర్మిళకి తెలిస్తే ఖచ్చితంగా నా బిడ్డని ఏదైనా చేసినా చేస్తుంది. నా బిడ్డను అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలాంటి స్టెప్ వేయకూడదు. తనకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే నేను పోలీసులని ఆశ్రయించాలి. అప్పుడే ఊర్మిళ చట్టం నుండి, పోలీసుల నుండి, న్యాయస్థానం నుండి తప్పించుకోకుండా ఉంటుంది. హంసిని,